హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరుణ్ ఆల్మిక్స్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఒక మంచి సంతోషకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి. నాకు 1500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందండి. ఆ పిన్ ఇదేనండి. నాకు ఇంత తొందరగా ఈ పిన్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది ఇది వచ్చినందుకు. ఇది నాకు 10 మంత్స్కే మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 10 మంత్స్కి నేను అప్లై చేసేసాను. 10 మంత్స్కి నాకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు అప్లై నో బటన్ అనేది ఓకే అయింది. దాని ద్వారా నేను అప్లై చేసుకున్నాను మానిటైజేషన్కి. దాని తర్వాత ప్రాసెస్ అయితే ఏమీ తెలియదండి నాకు. కానీ ఇక్కడ ఎవరైనా టెక్ ఛానల్స్ వాళ్ళకి ఇచ్చి చేయించుకుందామంటే ఎవరు నాకైతే అందుబాటులో లేరు. బట్ అట్లాగే నేను చాలా టెక్ ఛానల్స్ యూట్యూబ్లో 1 by 1 ప్రాసెస్, యాడ్సెన్స్లో అకౌంట్ క్రియేట్ దగ్గర నుంచి ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి సెర్చ్ చేసుకున్నాను యూట్యూబ్లో. నేను ఇంత ఉంటుందని కూడా నాకు తెలియదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తొందరగా నాకు 10 మంత్స్లోనే మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుందని కూడా నాకు తెలీదు. యూట్యూబ్లో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాడ్సెన్స్ అనేది అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం మనము. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూఎస్ఏ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. యూఎస్ఏ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకి యాడ్సెన్స్ అకౌంట్లో $10 కంప్లీట్ అవ్వాలండి. $10 కంప్లీట్ అయిన తర్వాత మనకి ఐడి వెరిఫికేషన్ అనేది మెయిల్ వస్తుంది. ఆ ఐడికి మనం ఏం చేయాలంటే ఓటర్ కార్డు కానీ, మన ఐడి ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ ఐడి ఏదైనా ఆ మూడిట్లో అని అడుగుతారు. ఆ మూడిట్లో మనం ఎక్కువ పర్సెంట్ టెక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వమంటారు, పాన్ కార్డు ఐడి సబ్మిట్ చేయమంటారు. ఆ విధంగా పాన్ ఐడి అనేది మనం సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసే మూమెంట్లో నాకు కొంచెం నేను సమస్య ఎదుర్కొన్నప్పుడు నాకు అప్పుడు మాధురి మేడం గుర్తొచ్చారు. అంటే తనని అడిగితే ఏమన్నా హెల్ప్ఫుల్ ఉంటుందేమో, మనకైతే తెలియదు దాని గురించి పూర్తిగా. కొంచెం 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోయాను నేను. ఆ ఐడి పిక్చర్ అనేది మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు 2 times ఫెయిల్ అయిపోయింది నాది. ఇంకా ఉండేది థర్డ్ టైం. ఆ థర్డ్ టైం పోయిందంటే ఇంకా పోయినట్టేను, ఇంకా ఛాన్స్ లేదు మనకి. అందుకోసం అని చెప్పేసి 2 times నేను దానికి సంబంధించి లామినేషన్ చేసిన పాన్ కార్డు డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేశాను పిక్చర్. అది 2 times రిజెక్ట్ అంటే ఓకే కాలేదు. అప్పుడు నాకు మాధురి గారు గుర్తొచ్చారు. మరి ఎంత చేసి మనం దీని దగ్గర ఇబ్బంది పడిపోతామేమో అని చెప్పేసి అప్పుడు మాధురి టెక్ ఛానల్స్ ఆమె గుర్తొచ్చింది నాకు. అయినా చూద్దామని చెప్పేసి తనని అప్రోచ్ అవ్వాలంటే తను ఇన్స్టా ఐడి ఉంది, ఇచ్చున్నారు తనే. ఆ ఐడిలో తన్ని కాంటాక్ట్ అయ్యాము. అప్పుడు ఇది మేడం విషయం అంటే ఇంకొకసారి పెట్టి చూడండి, ఒరిజినల్ పెట్టి చూడండి ఏదో చెప్పారు నాకు. అప్పుడు నేను ఒరిజినల్ పెట్టాను. ఒరిజినల్ పెట్టంగానే ఓకే అయిపోయింది. అలాగా ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుందండి. $10 కంప్లీట్ అయిన తర్వాత యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిల్ వచ్చేస్తుంది, మీకు యాడ్సెన్స్ నుంచి పిన్ ఇట్లా గూగుల్ పిన్ అనేది పంపిస్తామని చెప్పేసి. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పంపిస్తున్నారా అని చెప్తే మనం ఉన్న అడ్రస్ అనేది దానిలో కరెక్ట్గా ఇవ్వాలి. మనం ఇచ్చే డీటెయిల్స్లో అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఆ పోస్ట్ మెన్ మాత్రం మనం కొంచెం మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ మీన్స్ అంటే పోయి కలవడం కానీ, ఇట్లా నా అడ్రస్ ఈ అడ్రస్ ఎగ్జాక్ట్లీ ఇచ్చున్నామండి, దీనికి నాకు ఒక ఇట్లాగ పిన్ వస్తుంది అని చెప్పేసి తనని వచ్చేదాకా, అది కూడా 3 అటెంప్ట్సే ఉంటుంది. అది ఫెయిల్ అయిపోయిందంటే అది కూడా పోతుంది. కాబట్టి నేనైతే అట్లాగే పోస్ట్ మెన్ నాకు వస్తుంది ఇట్లాగా అని చెప్పేసి తను కలుస్తూ మధ్యలో కలుస్తూ నాకు 3 weeksకి ఈ పిన్ వచ్చేసిందండి. ఇందులో 6 digit నెంబర్ ఉంటుంది. ఇది పిన్ వెరిఫికేషన్, ఇదే అడ్రస్ వెరిఫికేషన్. మనకి ఈ అడ్రస్ అనేది ఈ ఓకేనా కాదా అనే దానికి దీని లోపల 6 digits ఉంటాయి. మనకు అదే అడ్రస్ మనం ఏదైతే ఇస్తామో యాడ్సెన్స్లో అదే అడ్రస్ అనేది కరెక్టా కాదా అన్నట్టు చెకింగ్ అనమాట ఇది. ఇందులో ఉన్న 6 నెంబర్లని మనం పిన్ వెరిఫికేషన్ జరుగుతుంది, దీనికే మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. దానిలో ఈ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ దానిలో మనం అప్లోడ్ చేయాలి. అది దాంతో పిన్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నాకు పిన్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పిన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి $100 ఎప్పుడైతే వస్తుందో యాడ్సెన్స్లో అప్పుడు మనకి యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుందండి. అప్పుడు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుంది. నాకు ఆల్రెడీ $76 అనేవి గెయిన్ అయి ఉన్నాయి. దానిలో మిగతా బ్యాలెన్స్ రిమైనింగ్ 24 అట్లా డాలర్స్ యాడ్ అవ్వాలి. అవి యాడ్ అయిన తర్వాత నేను కూడా ఫస్ట్ శాలరీ అనేది తీసుకుంటాను. ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.